జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ హయాంలోనే తాను 70 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని, తన గొంతు కోసే ముందు తన భుజాలు నరకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పిఠాయింపుదారులను రాళ్లతో కొట్టారని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు అదే పిఠాయింపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. జగిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెబుతూనే సొంత పార్టీ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాకైతే ఆట వచ్చినప్పుడు ఐరాలు పంపించి సావరేటికి బాబురెడ్డికి సావరేటిని ఇచ్చింది మర్చిపోతుందా? నేను ఉన్నంతసేపు మనదే పైసా సరే మామయ్య సరే ఏం చేయాలి నాకు అగ్గి వల్ల కచ్చి పింఛన్ నాకు ఇంకా ఏదుకుంది 25 ఏళ్ళ కింద. అందుకని మేము రావాలి. మేము ఉన్నసారి మేము ఓటుతో గెలిపిస్తాం. మేము మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంచలు బాధపడదు. కొడుకు బాధపడుతుంది, నిన్న బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా, మేము గెలిపిస్తాం. పదవి లేకున్నా ఇల్లు తిరిగి మీకు ఏమాపన చెప్పి తిరిగితే వాళ్ళు కేవలం వాళ్ళు చేసిన పాపం ఏంటంటే, మీరు జీవన్ రెడ్డిని నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ నీ మెడగొత్తా. ఇప్పుడు ఒక్కటే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందర భుజాలు తెగొట్టాలి. కాదు తల్లి, ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను తెగొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటల్ అని చెప్పి అంటున్నా. ఈ టోటల్ 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాను. న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన? రాహుల్ గాంధీ గారు చెప్పినావా? చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వారసు పిసిసి అధ్యక్షుడుగా ఎవరైనా ఒక పార్టీ లేచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుంది తల్లి. ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయిందమ్మా. సంటి పొలం గద్ద తనకపోయినమ్మా. గద్ద తనకపోయినా తినగాడు బుక్కని ఎత్తుకపోయినావా అంటున్నా. కాంగ్రెస్ పార్టీ వాడు దొంగలు ఎత్తుకపోతాను లేక దొంగ లెక్క ఎత్తున్నారు. జాగ్రత్త. ఇది ఎమ్మెల్యే నచ్చి మాట్లాడింది. ఇక్కడ ఏమేమి మాట్లాడినావా నువ్వు? యాభై రోడ్ నేను చెప్తానా, నేను చెప్తా అంటున్నా. మా హక్కు అంటున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 70 కోట్లు తెచ్చిన ఇది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అంటున్నా. మా ప్రజలకు ఇచ్చిన హక్కు అంటున్నా. నేను రేపు మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి యొక్క అనుచరులు సహచరులు జెండా ఎగరేయడంతో మేము ముందు చేయబోయే పని 50 రోడ్డు మీద ఉన్న ఆక్రమణ తొలగిస్తా. సోయలేదు.
3 నెలలకి వెంటబడి ఎవరు మీద అనుమతులు భిన్నంగా ఆక్రమణలు ఉన్నాయి. ఆయన పెట్రోల్ పంప్ పేరు మీద మొత్తం కబ్జా పెట్టిండు. అది తీరా అని చెప్పడం శాత కాదు. నిజమా వదావా? ఆయన పెట్రోల్ పంప్ పేరు మీద ఆడు 20 గుంటలు కబ్జా పెట్టింటాడు. అది ఏది ఎంత ఈ అనుమతులు భిన్నంగా ఆక్రమణలు చట్ట భిన్నంగా కట్టే తీయతల్లి మీ ఎవరు తీస్తారా చేసే బాధ్యత నాది 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 అంటుండే.